అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పరోపకారి. బస్రా పట్టణంలో అజీబ్ అనే యువవర్తకుడు ఒకడుండేవాడు. అతడు గొప్ప ధనికుడే కాకుండా మంచి నిజాయితీపరుడు కావటం వల్ల అందరూ అతన్ని గౌరవించేవారు. పైగా ఎవరైనా కష్టాలలో ఉంటే అజీబ్ వెంటనే ఆదుకునేవాడు. అందువల్ల ఆ పట్టణ ప్రజలకు అతని పట్ల ఎనలేని ప్రేమాదరాలు ఉండేవి. అజీబ్ పొరుగు ఇంట్లో సయ్యద్ అనే మరొక వర్తకుడు ఉండేవాడు. అజీబ్కు ఉన్న పేరు ప్రఖ్యాతులు చూసి సయ్యద్ అసూయ చెందాడు. అజీబ్ వ్యాపారం అభివృద్ధి చెందటం చూసి సయ్యద్ ఓర్వలేకపోయాడు. అతడికి రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపట్టేది కాదు. మనోవేదనతో కొన్నాళ్ళు వాడు మంచం పట్టాడు. ఒకనాడు సయ్యద్ భార్య అజీబ్ దగ్గరకు వచ్చి అతని సంపదలను, కీర్తి ప్రతిష్టలను చూసి తన భర్త జబ్బుపడి కదలలేని స్థితిలో ఉన్నాడని చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంది. అంతా విన్న అజీబు, "నువ్వేమీ బాధపడకు, నీ భర్త కోలుకునే మార్గం నేను చూస్తాను" అని ఓదార్చి పంపాడు. ఆ రాత్రంతా అజీబ్ బాగా ఆలోచించాడు. తన సంపదలు పొరిగింటివాడి అసూయకు, అనారోగ్యానికి కారణాలయ్యాయా? అటువంటి సంపదలు లేకపోతే మాత్రం ఏం అనుకొని వేకువజామునే ఇల్లు వదిలి బయలుదేరాడు. అజీబ్ ఒంటరిగా నడుస్తూ సాయంకాలానికి ఒక పాడుపడిన బావి దగ్గరకు చేరాడు. దాని చుట్టూ పచ్చిక బయలు ఉంది. అజీబ్ బావి గట్టు మీద కూర్చొని అలసటతో కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. మర్నాడు ప్రొద్దున కొందరు వర్తకులు ఆ దారిన పోతూ అజీబ్ను చూసి గుర్తుపట్టారు. అతన్ని నిద్రలేపి తమ దగ్గరున్న రొట్టెలు, పాలు ఇచ్చి ఆకలి తీర్చుకోమన్నారు. ఆ తరువాత, "ఇక్కడికెందుకు వచ్చావు అజీబ్" అని అడిగారు. "నాకు జీవితం మీద విరక్తి కలిగింది. ఇకపై నేను వర్తకం చెయ్యను" అన్నాడు అజీబ్. అజీబ్ స్వభావం ఎరిగి ఉన్నవాళ్లు కావడంతో ఆ వర్తకులు అజీబ్కు కావలసిన వసతులు ఏర్పాటు చెయ్యడానికి తమ నౌకర్లలో ఇద్దరిని అక్కడ వదిలి వెళ్ళారు. పోతూ పోతూ పచ్చిక బయలు బావిగట్టు మీద ఒక మహాత్ముడు బస చేస్తున్నట్లు దారిలోని గ్రామాల ప్రజలకు తెలియచేశారు. ఈ వార్త తెలియగానే ఆయా గ్రామాల ప్రజలు ఆ బావి దగ్గరకు వచ్చి అజీబ్కు ఒక కుటీరం నిర్మించి ఇచ్చారు. అజీబ్ సమస్యలతో వచ్చేవారికి తగిన సలహాలు ఇవ్వడంతో అక్కడ కూడా ఆయనకు గౌరవ మర్యాదలు లభించాయి. అజీబ్ వ్యాపారం వదిలిపెట్టి పట్టణం నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడని తెలిసి అసూయపరుడైన అతని పొరుగింటి సయ్యద్ సంతోషించాడు. కానీ కొంతకాలానికి అజీబ్ జీవితంలో ఏర్పడిన కొత్త పరిణామం గురించి విని విషాదం చెందాడు. ఒకనాడు అజీబ్ను చూడడానికి బయలుదేరాడు. సాయంకాల సమయంలో శిష్యుల మధ్య కూర్చొని ఉన్న అజీబ్ను సమీపించి నమస్కరించి, "మీతో నేను రహస్యంగా ఒక విషయం గురించి మాట్లాడాలి" అన్నాడు సయ్యద్. అజీబ్ శిష్యులను బయటకు పొమ్మని సైగ చేశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. "స్వామి, మీరు నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ పొరిగింటి సయ్యద్ను. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. అది ఇక్కడ చెప్పటం బాగుండదు. అలా పచ్చిక బయలు మీదకు వెళ్ళామంటే చెబుతాను" అన్నాడు సయ్యద్. "అలాగే" అంటూ అక్కడి నుంచి లేచి సయ్యద్ను అనుసరించాడు అజీబ్. ఇద్దరూ కుటీరానికి దూరంలో ఉన్న పచ్చిక బయలును చేరారు. "ఆ బావిలో ఒక విచిత్రం ఉంది, చూపుతాను రండి" అంటూ అజీబ్ను బావి దగ్గరకు తీసుకుపోయాడు సయ్యద్. అజీబ్ బావిలోకి తొంగి చూశాడు. వెంటనే అజీబ్ను పట్టి నూతిలోకి తోశాడు సయ్యద్. వేగంగా ఇంటి దారి పట్టాడు. అజీబ్కు ఈత రాదు. అయినా ఆ బావిలో జలదేవతలు ఉన్నాయి. వాటికి అజీబ్ మంచితనం నచ్చింది. పైగా అంతవరకు నిర్మానుష్యంగా ఉన్న పచ్చిక బయలు అతని రాక తర్వాతే మనుషులతో కలకల్లాడుతున్నది. ఆ కారణంగా జలదేవతలు అతన్ని మునిగిపోకుండా కాపాడి మెట్టు మీద కూర్చోబెట్టాయి. "నిన్ను చూస్తే మాకెంతో ఆనందంగా ఉంది.
నీ మూలంగానే ఇక్కడికి సుల్తాను రానున్నాడు అన్నవి జలదేవతలు. ఎందుకు అన్నాడు అజీబ్. సుల్తాను కుమార్తెను దయ్యం పట్టి పీడిస్తున్నది. ఆ దయ్యాన్ని వదలగొట్టడానికి సుల్తాన్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రయోజనం కలగలేదు. ఆఖరికి నిన్ను చూడడానికి రేపు వస్తున్నాడు అన్నవి జలదేవతలు. అలాగా అన్నాడు అజీబ్. నువ్వు పెంచుతున్న నల్లపిల్లి మీసాల్లో ఒక వెంట్రుక తీసి దాన్ని కాల్చి ఆ పొగను సుల్తాను కూతురి ముక్కు దగ్గర చూపావంటే దయ్యం వదులుతుంది అని జలదేవతలు అతన్ని గట్టు మీదకు చేర్చాయి. కుటీరం చేరగానే అజీబ్ పిల్లి మీసం తీసి జాగ్రత్త పరిచాడు. మర్నాడు సూర్యోదయం కాగానే భటులు వచ్చి సుల్తాన్ వస్తున్న వార్త చెప్పారు. మరికొంతసేపటికి సుల్తాన్ వచ్చి విషయం తెలియచెప్పాడు. అజీబ్ యువరాణిని అక్కడికి తీసుకురమ్మన్నాడు. భటులు వెళ్ళి యువరాణిని తీసుకువచ్చారు. ఆమె దిక్కులు చూస్తూ పిచ్చిగా మాట్లాడుతూ అక్కడికి వచ్చింది. అజీబ్ భద్రపరిచి ఉంచిన పిల్లి మీసాన్ని ఒక పళ్ళెంలో నిప్పు వేసి ఆ పొగను యువరాణి ముక్కుపుటాలు కింద ఉంచాడు. వెంటనే యువరాణి కింద పడిపోయి కొంతసేపటికి గాఢనిద్ర నుంచి లేచినట్లు లేచి మౌనంగా తండ్రికేసి చూసింది. సుల్తాను పరమానందం చెంది పక్కనే ఉన్న వజీరుకేసి తిరిగి, ఈ మహాత్ముణ్ణి ఎలా గౌరవించాలో నాకు తెలియడం లేదు అన్నాడు. ప్రభు, యువరాణికి పట్టిన దెయ్యం వదలగొట్టిన వారికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తామని లోగడ మీరు నాతో అన్న విషయం మరిచిపోయారా అన్నాడు వజీరు. అందుకు ఆయన అంగీకరించాలి కదా అన్నాడు సుల్తాను. ఆ విషయం నేను చూస్తాను అని వజీరు సుల్తాన్ అభిప్రాయాన్ని అజీబ్కు తెలియచేశాడు. యువరాణిని పెళ్లాడడానికి అజీబ్ అంగీకరించాడు. ఇరువురికి ఘనంగా వివాహం జరిగింది. మరికొన్నాళ్లకు సుల్తాన్ జబ్బుపడి మరణించటంతో అజీబ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అజీబ్కు పట్టిన అదృష్టం విని అసూయపరుడైన సయ్యద్ మతి చెలించి పూర్తిగా పిచ్చివాడైపోయాడు. ఒకనాడు సుల్తాన్ అజీబ్ తన పరివారంతో నగర పర్యటన చేస్తున్నప్పుడు చిరిగిన గుడ్డలతో కేకలు వేస్తూ సయ్యద్ కనిపించాడు. అజీబ్ అతన్ని గుర్తుపట్టి అతనికి వైద్యం చేయించమని పిచ్చి కుదిరిన తరువాత అతనికి 1000 బంగారు నాణాలు ఇవ్వమని అధికారులకు ఆజ్ఞ ఇచ్చాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఉంటాను.